స్వస్థత వచ్చే చాలు, సమస్యలు పోతే చాలు, అంతలోనే ఆగిపోతుంది విశ్వాసం. అంతలోనే ఆగిపోకూడదు. అది ఎక్కడి నుండి అభివృద్ధి చెందాలి. శిష్యులు అదే అడుగుతున్నారు, అక్కడి నుంచి అభివృద్ధి చెందాలి. ఇక నీవు ఆ కార్యాన్ని చూసిన తర్వాత నువ్వేం చేయాలంటే ఇంకొక స్టెప్, నీ విశ్వాసం వృద్ధిలోకి తీసుకెళ్ళాలి. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఆదుకుంటాడు, దేవుడు మేలు చేస్తాడు. ఇంతవరకే నీకు తెలుసు. ఆ తర్వాత అక్కడి నుండి నీ విశ్వాసము మరొక స్టెప్పుకు ముందుకు వెళ్ళాలి. మరొక స్టెప్పుకు ముందుకు వెళ్ళాలంటే ఆ స్టెప్ మీకు చెప్తాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 5వ అధ్యాయములోని 3వ వచనం చదువుదాం. 3వ వచనం నుంచి, ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు ఈ చేపలు పట్టుకుంటున్నటువంటి సీమోను, జబదేయి కుమారులు ఆ యొక్క గలిలయ సముద్ర ప్రాంతములో ఉండగా యేసు ప్రభు ఆ స్థలానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే జన సమూహములు యేసుతో పాటు అందరూ ఆ స్థలానికి వచ్చారు. వచ్చినటువంటి యేసయ్య సీమోను పేతురు అనేటువంటి ఆయన దోణిని ఎక్కి కూర్చొని, సీమోను కొంచెము నా దోణెను సముద్రములోనికి తొయ్యి అన్నాడు. ఎందుకంటే జనసమూహం వచ్చి యేసయ్య మీద పడతారని కొంచెము లోనికి త్రోయమన్నాడు. ఈ సీమోను పేతురు ఏం చేశాడంటే ఆ దోణిని కాస్త లోపలికి త్రోశాడు, కొంచెం వెనక్కి తోశాడు. అప్పుడు జనసమూహం అంతా వచ్చారు. వచ్చిన వారందరికీ నా ప్రభువు పరలోక రాజ్యమును గురించి ప్రకటన చేశాడు. ఆ బోధించిన తరువాత ఏం జరిగిందంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సీమోనుతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సీమోను, నీ దోణెను లోతుకు నడిపించి నీ వల కుడి ప్రక్కన వెయ్యి అన్నాడు. జాగ్రత్తగా వినండి. నీ దోణిని కాస్త లోతుకు నడిపించి నీ వల కుడి ప్రక్క వెయ్యి అన్నాడు. అంటే ఆ మాటకు సీమోను యేసు ప్రభుతో మాట్లాడితే ఏమంటున్నాడంటే, అయ్యా, రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతా ఈ సముద్రం అంతా చుట్టామయ్యా, చుట్టాం. ఈ సముద్రం అంతా కూడా వలలు వేసి వలలు విసిరి లాగి ఎంతో ప్రయాసపడ్డాం. రాత్రంతా ఒక్క చేప కూడా పడలేదయ్యా. అయితే నీ మాట చొప్పున, నువ్వు మాట చెప్పావు కాబట్టి ఏం చేస్తాను తెలుసా, వల వేస్తానని వల వేశాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వల వేసినప్పుడు ఆ వల పిగిలిపోయేటట్లుగా చేపలు పడ్డాయంట. ఏమండి, ఎవరి మాట చొప్పున వేశాడు ఈయన? యేసయ్య మాట చొప్పున వేశాడు. యేసయ్యను గురించిన మాట విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు యేసయ్య మాట ప్రకారం నడిచినప్పుడు చూడండి, ఇదొక విశ్వాసం. మాట చొప్పున వేస్తున్నాడు వల. ఆమె యేసయ్యని గురించి విన్నది, స్వస్థత పొందింది. అది గొప్ప విశ్వాసం. దానికంటే గొప్ప విశ్వాసము, యేసయ్య మాట చొప్పున ఇతను పని చేస్తున్నాడు. యేసయ్య చెప్పినట్టు ఈయన చేశాడు. ఇది దానికంటే, ఆ ప్రారంభ విశ్వాసము కంటే ఈ విశ్వాసము కాస్త గొప్పది. లేక ఆ విశ్వాసాన్ని కంటే ఇది వృద్ధి చెందిన విశ్వాసం. యేసయ్య మాట విన్నాడండి. యేసయ్య మాట విని వల వేశాడు. వల వేస్తే ఆ వలలో పిగిలిపోనట్లుగా చేపలు పడ్డాయి. చూడండి, వల పిగిలిపోనట్లుగా చేపలు పడ్డాయి. రాత్రి లేని చేపలు. యేసయ్య మాట వినంగానే అక్కడ చేపల రాశి వచ్చేసింది సముద్రంలో. యేసయ్య మాట ఎలాంటిదంటే, ఈ సృష్టి అంతా కూడా ఒకప్పుడు నిరాకారముగా, శూన్యంగా ఉన్నది. ఆయన
కలుగునుగాక అనగా సమస్తము కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వేసై వల నీ దోణి లోనికి నడిపి అన్నాడు. వల వేశాడు. ఆ వల పీలిపోయేటట్లుగా చేపలు పడ్డాయి. వాటిని లాగి తన దోణి నిండా నింపుకున్నాడు ఈ యొక్క సీమోను. అట్లాగే వారి పాలివారు కూడా ఆ సముద్రం మీద చేపలు పడుతున్నారు. వాళ్ళకు ఒక్క చేప పడట్లే, వాళ్ళ దోణి కూడా ఖాళీగా ఉంది. సీమోను ఏం చేశాడంటే సంజ్ఞలు చేశాడు, రమ్మని దగ్గరికి, అమ్మా దగ్గరికి రమ్మని సంజ్ఞలు చేశాడు. చేసినప్పుడు వాళ్ళు దోణి తీసుకొని వచ్చారండి ఈయన దగ్గరికి. తీసుకురాగానే ఆ దోణి కూడా చేపలు నిండిపోయాయి. నిండిపోగానే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 2 దోణులు తీసుకొని వచ్చి ఆ సముద్రము ధరినిపోయగా ఆ చేపల రాశి పెద్దదైపోయిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఎంత పెద్ద చేపల రాశి అయిపోయింది. అయిపోగానే చూడండి, ఇక్కడ సీమోను పేతురు ఏమంటున్నాడంటే, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. చూశారండి, ప్రభు చేసిన అద్భుతాలను చూడంగానే తనలో మారు మనసు కలుగుతుందండి. తనలో మారు మనసు కలుగుతుంది. అంటే తనలో మార్పు చేసింది. ఇప్పుడు ప్రభువా అంటున్నాడు. ప్రభువా అంటే ప్రియులారా దేవుడు అనేటువంటి అర్థం ఇస్తుంది. ప్రభు అంటే రాజులకు రాజు అని అర్థం ఇస్తుంది. ప్రభు అంటే గొప్పవాడని అర్థం ఇస్తుంది. ఈయన ఆ రాశిని చూసిన వెంటనే ఈయనలో మారు మనసు కలిగింది. తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. విశ్వాసం అభివృద్ధి చెందింది. చూడండి, ఇక్కడ తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. అయ్యా నేను పాపిని, నేను దుర్మార్గుణ్ణి, నీవు దేవుడవు, లేక నువ్వు రక్షకుడవు, నీవు పరిశుద్ధుడవు, నన్ను విడిచిపో అంటున్నాడండి. ఈనాడు యేసు ప్రభువు నందు విశ్వాసముంచి మేలు పొందుకుంటున్న వారు, ఆ మేలు పొందుకున్న వెంటనే ఆ మేలు పొందుకున్న వారు అక్కడి నుండి విశ్వాసం వారికి వృద్ధి చెందాలి. అదేంటి తెలుసా? వారు పాపులని గమనించాలి, వారు శాపగ్రస్తులని గమనించాలి, మారు మనసు పొంది ప్రభువును రక్షకుడిగా స్వీకరించేటువంటి మనసును ధరించుకోవాలి. అద్భుతాలు చూసినటువంటి సీమోను పేతురు ఏమంటున్నాడు? అయ్యా నేను పాపిని. యేసయ్య ఎందుకు అద్భుతాలు చేస్తాడు? మనుషులకి మారు మనసు పొందుతారని, మారు మనసు పొందుతారని. మారు మనసు పొంది ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మాటకు లోబడతారని, ఆయన బిడ్డలుగా మార్చబడతారని, ఆయన కొరకు ఏదైనా విడిచిపెట్టుకొని ఆయన్ని వెంబడించి శాశ్వతమైన ఆయన రాజ్యాన్ని పొందుకుంటారని, అందుకనే ఆయన కార్యాలు చేస్తాడు. కానీ ఈనాడు ప్రియులారా విశ్వాసము వృద్ధి చెందని వారందరూ కూడా ఎంతవరకు ప్రభు నమ్ముతారంటే అదిగో మేలుల కొరికే నమ్ముతారు, ఆ కార్యాల కొరికే నమ్ముతారు, ఆ సమస్యలు తొలగిపోయేంతవరకే నమ్ముతారు. అక్కడి నుంచి వారి విశ్వాసం వృద్ధి చెందదు. అక్కడి నుంచి దేవుని వెంబడించాలి, దేవుని కొరకు బ్రతకాలి, ఆయన కొరకు దేన్నైనా విడిచిపెట్టాలి అనేటువంటి ఆలోచనలు వాళ్ళకి రావండి. చూడండి, మొదట మనం చెప్పుకున్న విధానం ప్రారంభ విశ్వాసం. ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి విధానం విశ్వాసములో వృద్ధి చెందడం. విశ్వాసములో వృద్ధి చెందడం. ఆ చేపల రాజు చూసినటువంటి సీమోను పేతురు, అయ్యా నేను పాపిని, నన్ను విడిచిపోని పాదాల మీద పడుతున్నాడు. ఆ పాదాలు పడుతున్నప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అక్కడ అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవై యుందువని సీమోనుతో చెప్పాను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనని వెంబడించు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఇక్కడ విశ్వాసం వృద్ధి చెందింది, అక్కడ స్వస్థత, అక్కడ మేలులు, అది విశ్వాసం. దాని నుంచి విశ్వాసం వృద్ధి చెందడము అనగా ఇప్పుడు ప్రభు పిలుస్తున్నాడు, నీవు నన్ను వెంబడించినట్లయితే నేను మనుషుల పట్ల జాలుగా చేస్తానంటున్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ విశ్వాసం ఎలా వృద్ధి చెందింది ఇక్కడ మనం చూసినట్లయితే ఆ చేపల రాశిని, వారికి ఉన్న సమస్తాన్ని ఇప్పుడు ఏం చేశారు తెలుసా? ఏం చేశారండి? విడిచిపెట్టారట.
సమస్తాన్ని విడిచిపెట్టి ఇప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. అంటే ఆయన మీద ఎంత విశ్వాసం నుంచి సమస్తాన్ని విడిచి వెళ్ళిపోతున్నారో ఒక్కసారి మనం ఆలోచించాలి. వారి విశ్వాసము చూడండి ఎలా ఉందో. యేసయ్య మాకుంటే చాలు, లోకములో ఏది కూడా అవసరమో లేదు. ఇటు విశ్వాసానికి ఎంతమంది వస్తున్నారు నేటి దినాలలో? ఇలాంటి విశ్వాసం ఎంతమందికి ఉంది? విశ్వాసములో ఈ విధంగా ఎంతమంది అభివృద్ధి చెందగలుగుతున్నారు? విశ్వాసములో ఎంతమంది ఈ విధంగా ముందుకు సాగగలుగుతున్నారు? మనం ఆలోచించాలి. ప్రతి వ్యక్తి యొక్క విశ్వాసం ఈనాడు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ మందిరాల్లో ఎక్కడ చూసినా కూడా ప్రియులారా, దేవుడు నీకు అది చేస్తాడు, ఇది చేస్తాడు, నమ్ము, అది చేస్తాడు, ఇది చేస్తాడు. మంచిదే, నమ్ము, నీకు ప్రభు కార్యం చేస్తాడు, ప్రభు నిన్ను విడిపిస్తాడు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, ప్రభు నీకు మేలు చేస్తాడు, మంచిదే. కానీ అక్కడ నుండి ఇంకా విశ్వాసం ముందుకు వెళ్ళాలి. మీరు విశ్వాసం చూడండి, ముందుకెళ్తుంది, ముందుకు వెళ్ళిపోతుంది. సమస్తాన్ని విడిచిపెట్టుకున్నారు, యేసుని వెంబడిస్తున్నారు. ప్రదేశ బిడ్డలారా, ఇంకొంచెం మనం క్లారిటీగా చూడాలంటే చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయములోని 27వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుందాం. పేతురు, ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించుతుమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అంటూ శిష్యుల గురించి ఆ మాట చెప్పాడండి. శిష్యుల గురించి ఆ మాట చెప్పాడు. ఆ తర్వాత మనలాంటి వారి గురించి ఏ మాట చెప్పాడంటే ఇక్కడ కింద, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. అంటే ప్రభు కొరకు ఎవరిని విడిచిపెట్టుకున్నా, నేటి దినాలలో చూడండి, మనము ఒక కుటుంబంలో ఉంటామండి. ఒక కుటుంబంలో, ఆ కుటుంబంలో 4 ఉంటారు. ఆ 4లో నేను యేసయ్యను నమ్మాను అనుకుందాం. నేను యేసయ్యను నమ్మాను, ఆయన మాటకి నేను లోబడతాను, నేను ఆయన్నే వెంబడిస్తాను. మిగతా 3 నమ్మలేదు, వారు నిత్యము నన్ను ఇబ్బంది పడుతున్నారు. నేనేం చేస్తాను తెలుసా? నా ప్రభు కొరకు నేను వాళ్ళను విడిచిపెట్టి ప్రభువుల ముందుకెళ్తాను. అంటే నాకు యేసయ్య కంటే ఎవరు ఎక్కువ లేదు, ఎక్కువ కారు. ఎందుకని? అమ్మ నాన్నను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను, మరి అందరినీ, పిల్లలను, భూములు అన్నీ కూడా పక్కన పెట్టి యేసయ్యను ఎందుకు నమ్ముతున్నాడు అంటే ఆయన నమ్మదగిన వాడు, నరకం నుంచి విడిపించువాడు, దేవుని ఉగ్రత నుంచి తప్పించువాడు, పాపము నుంచి విడిపించువాడు, దైవ రాజ్యములో చేర్చువాడు. అందుకోసమే ఆయన మాటకి వ్యతిరేకంగా నా ఇంట్లో ఉన్నవారు మాట్లాడినా, ఆయనలో వెళుతూ ఉన్నప్పుడు నా ఇంట్లో వారు నాకు అడ్డుపడినా వారిని పక్కకు నెట్టి నేను ముందుకు వెళతాను. అంటే నా విశ్వాసం ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు యేసు ప్రభు మీద అభివృద్ధి చెందుతుంది. విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా అభివృద్ధి చెందాలి మన విశ్వాసాలు. ఒక పాస్టర్ గారు మాట్లాడుతుంటారు, ఈ విధంగా విడిచిపెట్టమని శిష్యులకే చెప్పాడు కానీ మనకు చెప్పలేదంటాడు ఒక ఆయన. ఏమండి, శిష్యులకేనా ఈ మాటలు? మనకు లేవా ఈ మాటలు? మనకు కాదా ఈ మాటలు? ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచించినట్లయితే నిజంగా దేవుని పరిపూర్ణంగా నమ్మినటువంటి మనం, ప్రభుని వెంబడిస్తున్నటువంటి మనం, నమ్మని కుటుంబస్తులు ఉంటారు. వారి మాటలు మనం వింటూ వారు చెప్పినట్లుగా మనం చేస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, మన విశ్వాసం నుంచి తొలగిపోయిన వారం అవుతాం కదా, రక్షణ కోల్పోయిన వారం అవుతాం కదా. వాక్యం ఏమి సెలవిస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములలో వక్ర జనానికి వేరై జీవించమని వాక్యం సెలవిస్తుంది.
ఒక్కడి జనానికి వేరే జీవించమని వాక్యం సెలవిస్తుందండి. మనం ప్రభువును నమ్మి ప్రభువును వెంబడిస్తున్నటువంటి మనం నమ్మని మన కుటుంబస్తుల మాటలు మనం వింటూ, ఆ లోక సంబంధ మాటలు వింటూ, వాళ్ళతో కలిసిపోతూ, వాళ్ళతో తిరుగుతూ, వాళ్ళు ఎక్కడ అపవిత్రమైన కార్యాలలోకి వెళ్తే మనం ఎక్కడ వెళ్ళి అవి తిని అవి తాగుతూ ఉన్నట్లయితే ఇక మన రక్షణ మనకు ప్రయోజనకరంగా ఉంటుందా? అవిశ్వాసులతో విశ్వాసులకు పొత్తు లేదు. దేవుని వాక్యాన్ని నమ్మని వాడు అవిశ్వాసి. నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, లేకపోతే నీ పిల్లలు కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, నీ అక్కచెల్లెలు కావచ్చు, ఎవరైనా కూడా వాక్యాన్ని నమ్మని వారు అవిశ్వాసులు. వాళ్ళతో నువ్వు వాక్యాన్ని నమ్మే నీకు అసలు పొత్తు లేదు. విశ్వాసం వృద్ధి చెందాలి. వీళ్ళకంటే మిన్నగా యేసయ్యను మనం నమ్మాలి. యేసయ్య మాటకు లోబడాలి. యేసయ్యను మనం వెంబడించాలి. ఎందుకంటే ఆయన ప్రేమించినట్లుగా ఈ లోకములు ఎవ్వరు మనల్ని, ఆయన ప్రాణం పెట్టినట్లు ఈ లోకములు ఎవరు మన కొరకు, అసలు ఆయన మనల్ని సృష్టించిన వాడు, ఆయన మనల్ని బ్రతికిస్తున్నవాడు, నిజంగా ఈ లోకములు అందరికంటే నమ్మదైన వాడు, మిన్నైన వాడు, ప్రేమగలవాడు, ప్రాణం పెట్టిన వాడు ఆయనే. అందుకనే ఆయనకు మొదటి స్థానం మనం ఇవ్వాలి.